ఓటు పోటు మాటలు. ఇక బీహార్ జాబితాపై అధికార విపక్షాల వాగ్బానాలు. మీకు కూడా చూపిస్తా. అక్కడ ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఒక్క 2-3 వార్డులలోనే 10-20 మందిని చంపింది ఎన్నికల సంఘం. చాలా చాలా విచిత్రమైంది అనుకోవాలి. చనిపోయారని చెప్పి ఓటర్ల జాబితాను తీసేసి పేర్లు తీసేసిరు, మొత్తం ఉన్నోళ్ళని చంపిరు, కథం అయిపోయింది. ఈ రకంగా ఉంది దేశంలో. ఈ ఎన్నికల సంఘాన్ని ఎవడు నమ్ముతాడు? ఏం కథ? ఇజ్జత్ తీసుకుంది ఎన్నికల సంఘం. ఓటు చోరీతోనే రాహుల్, ప్రియాంక, అఖిలేష్ గెలిచారు. వారంతా రాజీనామా చేయాల్సిందే. పౌరసత్వానికి ముందే సోనియాకు ఓటు హక్కు అని భాజపా. ఈ తొండి పంచాయత్ తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపిస్తుంది ఎన్నికల సంఘాన్ని, ఇండియా కూటమి ఎత్తి చూపిస్తుంది ఎన్నికల సంఘం చేస్తున్న కార్యక్రమాన్ని. బీజేపీకి ఇబ్బంది అవుతుంది ఎందుకు? ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సంఘం పనితీరుపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం ముదురుతోంది. స్వతంత్ర వ్యవస్థల్ని కేంద్ర సర్కార్ గుప్పిట్లోకి తీసుకుంటుందని విపక్షం ఆరోపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు ఓటు చోరీతోనే గెలిచారని భాజపా కొత్త ఆరోపణలు చేసింది. అయితే వాళ్ళు గెలవాల్సిన వాళ్ళు వాస్తవానికి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఓట్లు డిస్టర్బ్ చేశారు అనుకో, వాళ్ళకు 2 లక్షల ఓట్ల మీద 1,00,000 ఓట్ల చూపిస్తుంది. ఈ 1,00,000 తగ్గినట్టు అంతే. కానీ ఈ ఎన్నికల సంఘాన్ని మళ్ళొకసారి పబ్లిక్ అడుగుదాం, ఈ ఎన్నికల సంఘాన్ని నమ్మే పరిస్థితి ఉందా? భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోయిందా? అవును, కోల్పోయింది అనుకునే వాళ్ళు ఇక్కడ, లేదు నిజాయితీగానే ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కూడా వద్దలే వీళ్ళు. ఇక భారత ఎన్నికల సంఘం విశ్వసనీయతను కోల్పోయిందా? అవును, కోల్పోయింది. అవును, కోల్పోయిందని 180% మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. విశ్వసనీయత కోల్పోయిందని.